హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు మన వీడియో ఏంటంటే కందికాయలు ఉన్నాయి కదా, కందికాయలను ఒలిస్తే వచ్చాయి కందులు. ఈ కందులతో కర్రీ అనమాట. చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి, అలాగే హెల్దీ కూడా. ఇది చాలా బాగుంటుందండి. లాస్ట్ వరకు వీడియోని చూడండి. ఫస్ట్ కందులు తీసుకున్నాను కదా, ఆ కందుల్ని ఒక 2-3 విజిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి కుక్కర్లో. బాయిల్ చేసి అది పక్కన పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో కొంచెం పచ్చి నువ్వులు, కొంచెం ఎండుమిర్చి, ఒక 4-5 ఎండుమిర్చి, అలానే ఒక 1 స్పూన్ జీలకర్ర, అల్లం, తొక్క తీసిన అల్లం, అలాగే పెద్ద సైజు ఆనియన్స్ అనుకోండి, ఒకటి సరిపోతుంది. మీడియం సైజ్ అయితే 2 ఆనియన్స్. ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇది పేస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా కందులు, అవన్నీ యాడ్ చేసుకోవాలి. అవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏంటంటే టేస్ట్ తగ్గట్టు సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా కలపాలి. అవి కూడా ఒకసారి అవన్నీ కలిపిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా నువ్వుల పేస్ట్ ఏదైతే ఉందో, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసి దాన్ని కూడా బాగా కలుపుకోండి. అట్లా కలుపుకొని ఒక 5 మినిట్స్ దాన్ని వదిలేయండి. నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఏంటంటే ఒక 2 మినిట్స్ దాన్ని ఇంకా బాయిల్ అవ్వనివ్వాలి. 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి. నువ్వులు పచ్చి స్మెల్ ఉంటుంది కదా, పచ్చి స్మెల్ పోయినంత వరకు. అంతేనండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.